Hi students, welcome to Urban Club Academy. My name is Sachinarayana. ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారమ్మా. ఓకే, దీంట్లో వెబ్ ఆప్షన్స్ ఓకే ఏ కాలేజ్లోని అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఓకే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో ఇది ఈసెట్ వాళ్ళకి ఎంసెట్ వాళ్ళకి ఇద్దరికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ యూనివర్సిటీ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ అమ్మ. దీని యొక్క కోడ్ ఏంటంటే AUCE. ఓకే, దీంట్లో మెయిన్ బ్రాంచెస్ ఏంటంటే ECE, EEE, సివిల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్. ఎవరికైనా స్పెషల్ బ్రాంచెస్ ఉంటాయమ్మా యూనివర్సిటీస్లో. దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న స్పెషల్ బ్రాంచెస్ ఏంటంటే మెటలర్జీ, నావెల్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్. ఓకే, మెటల్స్ గురించి స్టడీ చేయడానికి దాని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెటలర్జికల్ తీసుకోవచ్చు. నావెల్ ఆర్కిటెక్చర్ ఓకే డిజైనింగ్ సైడ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే నావెల్ ఆర్కిటెక్చర్ తీసుకోవచ్చు. జియో ఇన్ఫర్మేటిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ సాయిల్స్ గురించి స్టడీ చేయాలంటే ఈ ఇంజనీరింగ్ జియో ఇన్ఫర్మేటిక్స్ తీసుకొచ్చాము. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర ఇన్స్టిట్యూట్లోని ఉమెన్స్ వాళ్ళ యొక్క కోడ్ ఏంటంటే AUEWSF అమ్మ. ఉమెన్స్ వాళ్ళ కోడ్ ఏంటి AUEWSF. కోడ్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇదేంటంటే ఉమెన్స్ వాళ్ళకి ఏంటంటే ఇదంతా సెల్ఫ్ ఫైనాన్స్ అమ్మ. అంటే ఏంటంటే మీకు ఒకవేళ ఈ కాలేజ్లో మీకు సీటు వచ్చినా కూడా పేమెంట్ అనేది పే చేయాలమ్మ. ఓకే, ఫీజు అనేది పే చేయాలి కంపల్సరీగా. ఓకే, దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు. ఓకే, దీంట్లో మెయిన్ బ్రాంచెస్ ఏంటంటే ECE, EEE, సివిల్, మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంట్, IT అండ్ CSE. ఓకే, IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ CSE. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్ ఇన్ ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ JNTU కాకినాడ తీసుకుంటే JN2K. ఓకే, JN2 కాకినాడ. దీంట్లో మెయిన్ బ్రాంచ్ ఏంటంటే ECE, EEE, సివిల్, మెకానికల్ అండ్ CSE. అయితే దీంట్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ బ్రాంచెస్ ఉన్నాయమ్మా. అంటే ఏంటంటే కెమికల్ పెట్టి ఉంది. ఓకే, ఒకవేళ ఎవరికైనా యూనివర్సిటీలో ఈ బ్రాంచెస్ తీసుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇవి సెల్ఫ్ ఫైనాన్స్. ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటంటే మీరు అమౌంట్ అనేది కంపల్సరీ పే చేసుకోవాలి. ఓకే, గవర్నమెంట్ అనేది మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేయదమ్మా. కంపల్సరీగా మీరు అమౌంట్ పే చేసుకోవాలి. నెక్స్ట్ JNTU విజయనగరంలోని ECE, EEE, సివిల్, మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్. దీస్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్. ఓకే, అండ్ JNTU అనంతపురంలో కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ECE, EEE, మెకానికల్. దీస్ ఆర్ ద బ్రాంచెస్ ఇన్ అనంతపురం. ఓకే, దీస్ ఆర్ ద కోడ్ ఇస్ JNTUK. ఓకే, అండ్ మన వైజాగ్లో ప్రైవేట్ కాలేజ్ గురించి వస్తే ఓకే ప్రైవేట్ కాలేజ్ ప్రెజెంట్ బెస్ట్ కాలేజ్ ఏదంటే గాయత్రి కాలేజ్ అమ్మ. దీని యొక్క కోడ్ ఏంటంటే GVPE. ఓకే, ఇది అటానమస్ కాలేజ్ అమ్మ. ఓకే, గాయత్రి అనేది అటానమస్ కాలేజ్. అయితే చాలామందికి కన్ఫ్యూజ్ ఏంటంటే గాయత్రి మీకు 2 or 3 కాలేజెస్ ఉంటాయమ్మా. దీంట్లో అటానమస్ కాలేజ్ ఇది. ఓకే, రుషికొండ కాలేజ్ కూడా ఉందమ్మా గాయత్రి. దాని యొక్క కోడ్ ఏంటంటే GVPT. ఓకే, ఈ గాయత్రిలో అటానమస్ కాలేజ్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ ఏంటంటే కెమికల్, సివిల్, CSE, ECE, ఎలక్ట్రానిక్స్ అండ్ EEE అండ్ మెకానికల్. దీస్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్. ఒకవేళ స్పెషల్ బ్రాంచెస్ కొన్ని ఉంటాయమ్మా. కంప్యూటర్ సైన్స్లో డేటా స్ట్రక్చర్ ఒకటి. ఓకే, డేటా సైన్స్ అమ్మ. అండ్ కంప్యూటర్ సైన్స్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రెజెంట్ మీకు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెజెంట్ ట్రెండ్లో ఉందమ్మా. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్లో బెస్ట్ కాలేజ్ ఏంటంటే ఎవరైనా చేయాలనుకుంటే అండ్ మిషన్ లెర్నింగ్ మీద చేయొచ్చు. అండ్ మెకానికల్ వాళ్ళకి రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచ్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ గాయత్రిలో రుషికొండ గాయత్రి కాలేజ్లో చూసుకుంటే దీని యొక్క కోడ్ GVPT. దీంట్లో ఉన్న బ్రాంచ్ ఏంటంటే సివిల్, కంప్యూటర్ సైన్స్, ECE అండ్ మెకానికల్. అండ్ స్పెషల్ బ్రాంచ్ ఏదంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. దీంట్లో కూడా రుషికొండ గాయత్రి కాలేజ్లో కూడా మీకు ఈ బ్రాంచ్ ఉందమ్మా. ఓకే, కానీ ఈ రెండింటిలో బెస్ట్ కాలేజ్ ఏంటంటే గాయత్రి అటానమస్ కాలేజ్. ఓకే, నెక్స్ట్ గాయత్రి ఉమెన్స్ వాళ్ళకి కూడా గాయత్రి ఉమెన్స్ వాళ్ళ యొక్క కోడ్ ఏంటంటే GVPW అమ్మ. ఓకే, వీళ్ళ దాంట్లో ఉన్న బ్రాంచ్ ఏంటంటే CSE, ECE, EEE అండ్ IT. ఓకే, స్పెషల్ బ్రాంచ్ వీళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ చెప్పాను కదమ్మా. ప్రతి కాలేజ్లో చూడండి అమ్మా AI. ఓకే, ప్రతి కాలేజ్లోని AI. ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండ్లో ఉన్నది ఏంటంటే ఆర్టిఫిషియల్ చాలా చాలా బెస్ట్ బ్రాంచ్. ఫ్యూచర్లో ప్రెసెంట్ ఇదే నడుస్తుందమ్మా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే అనిట్స్ అమ్మ. ఓకే, దీని కోడ్ ఏంటంటే ANIL. ఓకే, ఇది కూడా అటానమస్ కాలేజే. దీంట్లో మెయిన్ బ్రాంచ్ ఏంటంటే కెమికల్, CSE, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మెకానికల్. దీస్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్. ఓకే, అండ్ సబ్ బ్రాంచ్ ఏంటంటే CSEలో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఒకటి,
అండ్ డేటా సైన్స్ ఒకటి. ఓకే, దీస్ ఆర్ ద స్పెషల్ బ్రాంచ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ రఘులో చూసుకుంటే రఘు కూడా ఆటోనామస్ అమ్మ. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే రఘు ఆటోనామస్ కాలేజ్ కూడా. ఓకే, దీంట్లో కూడా మెయిన్ బ్రాంచ్ ఏంటంటే సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ. ఓకే, అండ్ కంప్యూటర్స్ అండ్ స్పెషల్ బ్రాంచెస్ ఏంటంటే సిఎస్సిలో డేటా సైన్స్ ఒకటి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, అండ్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, రఘులో ఉందమ్మా కొంతమంది సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అమ్మా. ఓకే, సైబర్ సెక్యూరిటీ అనేది రఘు కాలేజ్లో ఉన్నది, సైబర్ సెక్యూరిటీ. అండ్ సిఎస్సిలో ఇంకో అదర్ బ్రాంచ్ ఏంటంటే ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే, కంప్యూటర్ సైన్స్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇది కూడా ఒక సబ్ బ్రాంచ్ అమ్మా. ఓకే, అండ్ ఈ రఘు కాలేజ్లో ఎక్స్ట్రాగా వచ్చిన కాలేజ్ అంటే సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఒకటి. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దీని నుంచి ఓకే ఇది తీసుకోవచ్చు కాలేజ్. నెక్స్ట్ విజ్ఞాన్ యొక్క కోడ్ ఏంటంటే విఐవిపి. ఇది కూడా ఆటోనామస్ కాలేజ్ అమ్మ. ఓకే, దీంట్లో ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, సివిల్, త్రిబుల్ ఈ, ఐటీ అండ్ మెకానికల్ ఇస్ ద మెయిన్ బ్రాంచెస్. అండ్ స్పెషల్ బ్రాంచ్ ఏంటంటే సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నదమ్మా. అండ్ సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఒకటి ఉంది. అండ్ సైబర్ దీంట్లో కూడా చూడండి, విజ్ఞాన్లో కూడా మీకు సైబర్ సెక్యూరిటీ ఉన్నది. ఓకే, అండ్ డేటా సైన్స్. అండ్ ఈసీలో చూడమ్మా, ఇదేంటంటే విజ్ఞాన్లో ఎక్స్ట్రాగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా ఉందమ్మా. ఈసీలో మీకు 2 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది మెయిన్ బ్రాంచ్. సబ్ బ్రాంచ్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ విజ్ఞాన్లో ఉమెన్స్ తీసుకుంటే దీని యొక్క కోడ్ ఏంటంటే విఐఈడబ్ల్యూ. ఓకే, దీంట్లో ఏంటంటే మెయిన్ బ్రాంచెస్ ఈసీఈ, త్రిబుల్ ఈ, ఐటీ, మెకానికల్ అండ్ సిఎస్సి. అండ్ సిఎస్సిలో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి సబ్ బ్రాంచ్. ఓకే, సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ విజ్ఞాన్ ఉమెన్స్లో కూడా సైబర్ సెక్యూరిటీ ఉన్నది, అండ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఓకే, దీస్ ఆర్ ద స్పెషల్ బ్రాంచెస్. అండ్ ఎంవిజిఆర్. ఓకే, ఇది విజయనగరంలో ఉందమ్మా ఎంవిజిఆర్ కాలేజ్. దీని యొక్క కోడ్ ఏంటంటే ఎంవిఆర్జీ. ఓకే, దీంట్లో మెయిన్ బ్రాంచ్ ఏంటంటే కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్ అండ్ సివిల్. దీస్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్. అండ్ సబ్ బ్రాంచ్ ఏంటంటే సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఒకటి, అండ్ ఐఓటీ. సిఎస్సిలో ఇది ఒక సబ్ బ్రాంచ్ అమ్మ. ఎంవిజిఆర్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐఓటీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఐఓటీ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి అండ్ సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ టెక్నిక్. ఓకే, ఇది ఒక స్పెషల్ బ్రాంచ్. ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచ్ కూడా తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ జిఎంఆర్. ఓకే, జిఎంఆర్లో మీకు మెయిన్ బ్రాంచ్ ఏంటంటే సివిల్, ఈసీఈ, త్రిబుల్ ఈ, ఐటీ, సిఎస్సి అండ్ మెకానికల్. ఓకే, ఇది రాజాంలో ఉందమ్మా. ఇది మెయిన్ బ్రాంచెస్. దీంట్లో సబ్ బ్రాంచ్ ఏంటంటే సిఎస్సి ఒకటి. సిఎస్సిలో అంటే ఏఐ అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ సిఎస్సిలో ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, దీస్ ఆర్ ద స్పెషల్ బ్రాంచెస్. ఓకే, అండ్ నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే అయితమమ్మ. ఓకే, ఇది టెక్కల్లో ఉంది. దీని యొక్క బ్రాంచ్ కాలేజ్ కోడ్ ఏంటంటే ఏడిఐటి. ఓకే, దీంట్లో మెయిన్ బ్రాంచ్ ఏంటంటే సివిల్, సిఎస్సి, ఈసీ, ఐటీ అండ్ త్రిబుల్ ఈ అండ్ మెకానికల్. దీస్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్. దీంట్లో కూడా సబ్ బ్రాంచెస్ ఉన్నాయమ్మా కంప్యూటర్ సైన్స్లో. ఒకటి డేటా స్ట్రక్చర్ ఒకటి, ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ లెండీకి వస్తే లెండీ యొక్క కోడ్ ఏంటంటే ఎల్ఐఈటి. ఓకే, ఇది కూడా ఆటోనామస్ కాలేజే. ఓకే, దీంట్లో ఏంటంటే మెయిన్ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ ఒకటి, ఐటీ ఒకటి, ఎలక్ట్రానిక్స్, త్రిబుల్ ఈ, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సివిల్. దీంట్లో కొన్ని స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయమ్మా. ఒకటి సిఎస్సిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఓకే, ఇది కాక దీంట్లో ఒక స్పెషల్ బ్రాంచెస్ ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఒకటి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఓకే, ఇవి స్పెషల్ బ్రాంచెస్ అమ్మ. ఇవి చాలా కాలేజ్లో మనం చూడలేదు. ఓకే, లెండీ కాలేజ్లు ఉన్నాయి, ఏరోనాటికల్ ఒకటి, ఏరోస్పేస్ ఒకటి. ఓకే, చాలామందికి ఏరోనాటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆర్ ఏరోస్పేస్. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచెస్ జాయిన్ అవ్వచ్చు. అది లెండీ కాలేజ్లో ఉన్నారమ్మా. అండ్ ఎన్ఎస్ఆర్ఐటి ఇది కూడా ఆటోనామస్ కాలేజే. దీంట్లో మెయిన్ బ్రాంచ్ ఏంటంటే సివిల్ ఒకటి, ఎలక్ట్రానిక్స్ ఒకటి, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్. దీంట్లో సబ్ బ్రాంచ్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్లో విఎల్ఎస్ఏ ఉందమ్మా. ఓకే, వెరీ లార్జ్ స్కేల్ ఇండికేటర్ సర్క్యూట్స్. ఓకే, సిఎస్సిలో డేటా సైన్స్ ఒకటి, సిఎస్సిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, దీస్ ఆర్ ద స్పెషల్ బ్రాంచెస్. దీంట్లో ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటంటే ఎలక్ట్రానిక్స్లో విఎల్ఎస్సి. ఓకే, ఇది ఒక స్పెషల్ బ్రాంచ్. నెక్స్ట్ అవంతి, టగర్పల్స్ అవంతి అవంతి కాలేజ్ చాలా ఉన్నాయి. దీంట్లో టగర్పల్స్ ఏంటంటే ఏవిఈవి. దీని కోడ్ ఏంటంటే కాలేజ్ కోడ్ ఏవిఈవి. ఓకే, దీంట్లో మెయిన్ బ్రాంచ్ ఏంటంటే సిఎస్సి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. అండ్ దీంట్లో సబ్ బ్రాంచ్ ఏంటంటే సిఎస్సిలో డేటా సైన్స్ ఒకటి ఉంది, సిఎస్సిలోని ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఓకే,
నెక్స్ట్ మన సిటీలో ఉన్న కాలేజ్ ఏంటంటే బొల్లా కాలేజ్ అమ్మ. ఎవరైనా సిటీ సెంటర్లో కాలేజ్ దగ్గరలో ఉన్న కాలేజ్ ఏంటంటే బొల్లా కాలేజెస్. ఓకే, దీని యొక్క కోడ్ ఏంటంటే BUL. దీంట్లో ఓన్లీ ఏంటంటే CSC, సివిల్, ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఓన్లీ 4 బ్రాంచెస్ ఉన్నాయి ప్రెసెంట్. ఓకే, అండ్ డైట్. ఓకే, ఇది గాజువాక్ దగ్గరలో ఉంటుందమ్మా డైట్ కాలేజ్, DIET. దీంట్లో మెయిన్ బ్రాంచ్ ఏంటంటే సివిల్, CSC, ఎలక్ట్రానిక్స్ అండ్ ట్రిపుల్. ఓకే, అండ్ సబ్ బ్రాంచ్ ఏంటంటే CSCలో డేటా సైన్స్ ఒకటి, CSCలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఓకే, దీస్ ఆర్ ద స్పెషల్ బ్రాంచెస్. గాజువాక్ సైడ్ వాళ్ళు ఎవరైనా అటు సైడ్, అనకాపల్లి అటు సైడ్ వాళ్ళు ఎవరికైనా ఈ కాలేజ్ హెల్ప్ అవుతుంది. గాజువాక్ సైడ్ ఉన్న కాలేజ్ ఏంటంటే మీకు ఉన్నది విజ్ఞాన్ ఒకటి, డైట్ ఒకటి. ఓకే, నెక్స్ట్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్కి CEVP దీని యొక్క కోడ్. దీంట్లో సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ అండ్ మెకానికల్, దీస్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్. అండ్ స్పెషల్ బ్రాంచెస్కి వస్తే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఒకటి. ఓకే, దీస్ ఆర్ ద స్పెషల్ బ్రాంచెస్. అండ్ బాబా. ఓకే, బాబా లోగోని మీరు చూసుకుంటే దీంట్లో 5 బ్రాంచ్లు ఉన్నామా. ఒకటి సివిల్, కంప్యూటర్ సైన్స్ ఒకటి, ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ అండ్ మెకానికల్, దీస్ ఆర్ ద బ్రాంచెస్. ఓకే, ఇంకా మీకు చాలా కాలేజెస్ ఉన్నాయి. ఓకే, నేను ఆల్మోస్ట్ చాలా కాలేజ్ మీకు చెప్పానమ్మా. ఓకే, ఇవి మీ కాలేజ్ డీటెయిల్స్ అమ్మా. ఓకే, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఇంకా మీకు ఏమైనా కాలేజ్ గురించి డీటెయిల్స్ తెలియాలంటే నేను డిస్క్రిప్షన్స్లో లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు మన స్టేట్లో ఉన్న ఏ కాలేజ్ గురించి, వైజాగ్ ఇంకేమైనా కాలేజెస్ ఉంటే ఆ కాలేజ్ గురించి కానీ, మన స్టేట్లో ఉన్న ఏ జిల్లాలో ఉన్న ఏ కాలేజ్ గురించి డీటెయిల్స్ ఏదైనా ఆ లింక్ క్లిక్ చేస్తే, ఓకే, మీరు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ క్లిక్ చేస్తే ఆ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉంటాయి ఏంటి అనేది అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటాం. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా కాలేజ్ డౌట్ ఉంటే మీరు కామెంట్స్లో పెడితే ఓకే దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే.